తప్పులు చేసినోళ్ళని మంది పైసలు మాయం చేసినోళ్ళని దేవుడు ఏమి ఇడిసిపెట్టాడు. వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పాలనో అట్లా చెప్తాడు అని నియతగా నడుచుకుంటేనే మంచిదని చెప్తుంటారు కదా. కానీ కాలమేమో కలికాలమేమో కానీ కొందరు ఎట్లా తయారయ్యారంటే గుడి చందాలను కూడా చల్లగా సైడ్ చేస్తుర్రట. అది కూడా దేశమంతటా చూసేటట్టు దేత్తడిగా కట్టిన అయోధ్య రాముని గుడి పైసలే. నమ్మతలేరా? ఈ ముచ్చట చూడండి. మోక దొరికితే గుడినే కాదు గుళ్ళె లింగాన్ని కూడా మాయం చేసేటోళ్ళు అంటారు చూసిర్రా. అగో అయోధ్య గుడి చందా ముచ్చట్ల అసొంటి మోసమే మోపైందని వస్తున్నది. రామచంద్ర అయోధ్య రాముని గుడి కట్టుట్ల నిధుల గోల్మాలైందట. భక్తులు భక్తితోని చందాలిచ్చిన కోట్ల రూపాయలు తొవ్వమల్లినే అనుకుంటా పడని ప్రతిపక్ష పార్టీలు కాదు అక్కడ బీజేపీ లీడర్లే చెప్తున్నారట. మొత్తం చందాలు నిధులు కొందరు పర్సనల్ గా వాడుకొని ఎన్ని ఆగం కథలు పడ్డారో మాకు తెలుసు గాని దానిక కొందరు మా పార్టీ బడా లీడర్లు ఉన్నారని చెప్పలేకపోతున్నా అనుకుంటా బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ అనుకొచ్చిండు. చందాలు లెక్క పెట్టే టీంలో ఉన్న ఒక ఆయన గుడి కట్ట ముందు మామూలుగానే ఉండే కానీ చందాల చేతులు పెట్టినాక భూములు కొన్నాడు. ఆర్థికంగా అసలు గుర్తుపట్టకుండా అయిపోయే వరకలా ఈ నిధుల మళ్లింపు నిజమేననుకుంటా సోషల్ మీడియాలో కూడా వాడివేడిగా చర్చ నడుస్తున్నది. ఇక ఇవన్నీ అనుకుంటా చూసుకుంటా కూడా ఉత్తగుంటే భారతదేశం అంతా బదనామయ్యే ప్రమాదం ఉందనుకొని ఎంబటి అలర్ట్ అయిందట సీఎం యోగి ఆదిత్య. 2 వారాలలో అన్ని నడుచుకొని పుల్లు రిపోర్ట్ అనుకుంటా ఆర్డర్లు వేసిందట ఉత్తరప్రదేశ్ సర్కారు. కానీ చూడురే రాముని గుడి అనేది ఏండ్ల ఎదురు సూపులతోని కోటుల కొట్లాటలతోని కోట్ల మంది భక్తుల ఆశలు నమ్మకాలతో కట్టిన గుడి. ఆ చందాల కూడా చేయి పెట్టిరంటే ఏమనాలిగా. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ లీడర్లనే కొందరు ఇసొంటి కథలు పడ్డారని వస్తుందంటే సీఎం ఉన్న యోగి సార్కి ఏం భయపడుతున్నట్టు మోతవరి మోడీ సార్కి ఏం భక్తితోనున్నట్టు అని అనుకుంటే ఈ గోల్మాల్ ముచ్చట తెలిసిన కాంచి సోషల్ మీడియా అంతటా మోతం అయిపోతున్నది. మరి ఇక సిట్టు విచారణతో ఏమేమి నిజాలు బయటకు వస్తాయి ఎవరెవరి పేర్లు వెళ్తాయనేది చూడాలి రేపు. కొన్ని వద్దుల సంధి నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన పంచాయతీ దేశం అంతా నడవబట్టింది. కాక్రోజ్ జనతా పార్టీ తరఫున కూడా ధర్నాలు చేసుకుంటా సెంట్రల్ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుర్రు. కష్టపడి చదివిన మా పిల్లల పరిస్థితి ఏంది అనుకుంటా అమ్మా నాయనలు కూడా నెత్తి నోరు కొట్టుకుంటుర్రు. ఇన్నిటి నడుమ మళ్ళా నీట్ పరీక్షను నిమ్మలంగా పెడతందుకు కొత్త రూల్స్ తెచ్చిర్రు. అందులో ఓ యాప్ బ్యాన్ ముచ్చట కూడా ఉంది. చూసేయండి. నిత్య నిరసనలు దారిపొంట ధర్నాలు విద్యార్థి సంఘాల ఆగ్రహాలతోని నీట్ పేపర్ లీక్ మీద అన్ని ఓ దిక్కు నడుస్తూనే ఉంటే ఇంకో దిక్కు ఈ నెల 21 తారీఖు నాడు నీట్ పరీక్ష మళ్ళా పెడతందుకు సర్కార్ తయారవుతున్నది. ఈసారి పేపర్ లీక్ కాకుండా పకడ్బందీగా తీసుకున్న చర్యలలో మస్తు పేరువైన పాయింట్ ఏంటిదంటే టెలిగ్రామ్ బ్యాను. పరీక్ష 21 తారీఖు ఉంటే మర్నాటి దాకా అంటే ఈ నెల 22 తారీఖు దాకా ఇండియాలో టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తుంది సర్కారు. ఇక దమ్ముంటే ఇప్పుడు చేయరు పేపర్ లీకు. ఈ దెబ్బతోని ఒక్క ప్రశ్న బాధాప్త బయటకు వస్తే చూద్దామన్నంత కాన్ఫిడెన్స్ ఉన్న సెంట్రల్ సర్కార్ తీరు మీద మస్తుగా సురుకులు అంటిస్తురు జనాలు గట్టిగానే. టెలిగ్రామ్ను ఓ వారం రోజులు బ్యాన్ చేస్తారు సరే కానీ పేపర్ లీక్ అయి స్టూడెంట్ చచ్చిపోయినందుకు బాధ్యత తీసుకొని సెంట్రల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం రాజీనామా చేయడు. వేల మంది విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా సోషల్ మీడియాలో సొట్లు పెట్టినా శాతగానప్పుడు దిగిపోవాలని శరం తెప్పించే మాటలన్నా సెంట్రల్ సర్కార్కి వెళ్ళి చర్యలు ఉండవు ఆయన మీద. యాప్ల్ని బ్యాన్ చేస్తే పీపుల్ కూల్ అవుతారు సమస్య సాల్వ్ అయిపోతుంది అనుకుంటారు అంటే ఏళ్తున్నలకు ఎన్ని పొర్రు దండాలు పెట్టినా తక్కువనే పోర్రి అనుకుంటా గట్టిగానే అరుచుకుంటారు నెటి జనాలు. మోడీ సార్ తీసుకునే నిర్ణయాలు కూడా మస్తు ఉంటాయి. మళ్ళా చైనా మీద యుద్ధం చేస్తామని చెప్పి టిక్ టాక్ పబ్జీ బ్యాన్ చేస్తారు. నీటి పరీక్షల నిర్వహణ లోపాలు పేపర్ లీక్ మీద యుద్ధం చేయమంటే కొన్ని రోజులు టెలిగ్రామ్ను బ్యాన్ చేస్తారు. వారెవ్వా ఏమన్నా స్ట్రాటజీనా అని అనుకుంటా సెటైల్ వేస్తున్నారు. మరి ఇంకా ఎన్ని ఎగ్జామ్ పేపర్ లీక్ అయితే వీళ్ళు సోయికొస్తారో ఏమో పొరి.